రాష్ట్రంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను తయారు చేయటమే లక్ష్యమని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. క్రీడారంగంలో నకిలీ సర్టిఫికెట్లకు తావులేదని స్పష్టం చేశారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా సహించబోమని తేల్చి చెప్పారు. క్రీడాకారులంతా ఈ నెల 15లోపు క్రీడా యాప్లో సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అప్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్న రవి నాయుడుతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని స్పోర్ట్స్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. క్రీడాకారులకు 3% రిజర్వేషన్లు కల్పిస్తుంది. హార్జెంటల్ విధానం, రాత పరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగ నియామకాలను కూడా చేపడుతున్నారు. అయితే ఈ క్రీడా సంఘాలతో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. కొన్ని గుర్తింపు లేని సంఘాలు చేసే పనుల వల్ల అతను క్రీడాకారులతో పాటు ప్రభుత్వానికి కూడా అప్రతిష్టగా మారుతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు సాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నారు. సార్, రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ఏం చేయబోతున్నారు, ప్రణాళిక ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి క్రీడా ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అవన్నీ అవకాశాలని ఒక పర్ఫెక్షన్ లో తీసుకొని వస్తుంది. ఈరోజు బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ ప్రకటించడం జరిగింది. ఇన్సెంటివ్స్ ప్రకటించడం జరిగింది. 3% రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. ఏ రాష్ట్రంలో హారిజెంటల్ రిజర్వేషన్ లేదు. అలాంటిది ఈ రాష్ట్రంలో హారిజెంటల్ రిజర్వేషన్ కూడా ప్రకటించడం జరిగింది. మొన్న లోకేష్ గారు ప్రకటించిన డిఎస్సీలో 421 పోస్టులు కూడా మనం కేటాయించడం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఇంకా ఏ నోటిఫికేషన్ వచ్చినా 100కు 3 ఉద్యోగాలు క్రీడాకారులకు ఇచ్చే కార్యక్రమం. ఈ 26వ సంవత్సరంలో బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడానికి ఇప్పటికే కొన్ని టెండర్స్ వెళ్ళే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం. అతి తొందరలో కేంద్ర ప్రభుత్వం కూడా మనం ఊహించిన కంటే ఎక్కువ నిధులు కూడా కేటాయించే పరిస్థితి మాకున్న సమాచారం ప్రకారం ఉంది. ఈ రోజు మీడియా సహకారం ఉంది. ముఖ్యంగా ఈనాడు బ్రహ్మాండంగా క్రీడాకారులను సపోర్ట్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఈ రోజు యువ కార్యక్రమంతో క్రీడాకారులను ఐడెంటిఫై చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ ని సమాజంలో కూడా వాళ్ళకు మంచి ప్రమోషన్ ఇస్తుంది. తమిళనాడు గానీ, కర్ణాటక గానీ, కేరళ గానీ, లేదా హర్యానా గానీ ఈ గ్రాస్ రూట్ నుంచి క్రీడలని మెరుగుపరిచే, అభివృద్ధి చేసే యంత్రాంగం ఉంది. మన దగ్గర అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఏమైనా డెవలప్ చేయబోతుంది? 100% సార్. టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. విద్యాశాఖ సహకారం కూడా అప్పీల్ చేస్తాం. లోకేష్ గారు కూడా స్పోర్ట్స్ బాగా ప్రమోట్ చేస్తున్నారు, స్పోర్ట్స్ సపోర్ట్ చేస్తున్నారు. SGF గేమ్స్, ఇంకా అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో స్కూల్ టు స్కూల్ టోర్నమెంట్ పెట్టాలనుకుంటున్నాం. మండల్ లెవెల్లో టోర్నమెంట్లు పెట్టాలనుకున్నాం. డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ పెట్టి అక్కడ ఉన్న క్రీమ్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళని అకాడమీలోకి తీసుకొని రాగలిగితే, ట్రైన్ చేయగలిగితే, స్పోర్ట్స్ స్కూల్స్ తీసుకొని రాగలిగితే వాళ్ళు బెస్ట్ ప్లేయర్స్ గా మారే పరిస్థితుంది. తమిళనాడు కూడా మేము అధ్యయనం చేసాం. మన అమరావతి ఛాంపియన్షిప్ 27,000 మంది క్రీడాకారులు భాగస్వాములు. ఈసారి తీసుకున్నది ఏదైతే ఉందో ముందుగానే ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం. ఈ SGF వాళ్ళతో సహకారం కూడా తీసుకుంటాం. ఈ రోజు స్కూల్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటాం. ఏ స్కూల్లో ఏ గేమ్ పెట్టినా అది స్పోర్ట్స్ అథారిటీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకోలేదు. అది దాని మీద ఇప్పటికే ఒక రిక్వెస్ట్ చేసాం. ఒక VC మీటింగ్ కూడా అయింది. దాంతో ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కంబైన్డ్ గా స్పోర్ట్స్ ని డెవలప్ చేస్తుంది. ఇప్పుడున్న అకాడమీలు ఎలా స్ట్రెంగ్తన్ చేయబోతున్నారు? కొత్త అకాడమీలు ఎక్కడెక్కడ రాబోతున్నారు? అకాడమీలు ఎక్కడ ఉన్నాయి సార్? క్లాస్ 5 ఏళ్ళు తీసేశారుగా. అకాడమీలు 2019 మే వరకు ఉన్నాయి. ఈయన వస్తానే మొత్తం అంతా తీసుకొని ప్రైవేట్ చేతిలో పెట్టా అకాడమీలు రద్దు చేశాయి. అందుకే కదా మళ్ళీ మేము అకాడమీలు లేకుండా పిల్లలు ట్రైన్ చేయలేము, పిల్లలు తయారవరు. ఆ ఉద్దేశంతోనే ఈ అకాడమిక్ నాటికి అకాడమీలని స్టార్ట్ చేయాలని ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తాం. దాంట్లో భాగంగానే తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం ఫస్ట్ ఫేజ్ లో అకాడమీలు చేస్తాం. విజయనగరంలో స్పోర్ట్స్ స్కూల్ని ముందుకు తీసుకొని రావాలనేది ఉంది. ఆల్రెడీ కడపలో స్పోర్ట్స్ స్కూల్ ఉంది. దాంతో పాటు ఇందిరాగాంధీ స్టేడియంది కూడా ఇది పూర్తిగా ఫుల్ ఫ్లెజ్ గా మనం తయారైతే ఈడొక అకాడమీని రన్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ నాటికి దాన్ని ఇంకొక 6 అకాడమీలుగా మార్చాలి. ఓవరాల్గా ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో అట్లీస్ట్ 1 or 2 డిసిప్లిన్స్ అక్కడ ఏ జిల్లాలో ఏ గేమ్ బాగా రాణిస్తున్నారో, ఏ గేమ్లో టాలెంట్ ఉందో ఆ గేమ్ పిల్లల్ని అక్కడే అకాడమీ పెట్టి ట్రైన్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. డిఎస్సీ సమయంలో జెన్యూనిటీ సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు కొన్ని క్రీడా సంఘాలు క్రీడాకారులు వేధించే లక్షల రూపాయలు వసూలు చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఇవి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేయాలి? ఈ రోజు క్రీడా యాప్ తీసుకొని వచ్చాం. ప్రతి క్రీడాకారుడు డేటాని క్రీడా యాప్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్కూల్ డిపార్ట్మెంట్ ఉంది, APPSC ఉంది. ఈరోజు 10th క్లాస్ అయిపోయింది. నేను 10th క్లాస్ క్వాలిఫికేషన్తో నాకు ఉద్యోగ అవకాశాలు ఏమన్నా ఉంటే మేము అర్హులు ఉన్నాం. లేకపోతే ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, PG కానీ ఏ అర్హత ఉంటే ఆ అర్హతకి ఈ జాబ్ నోటిఫికేషన్స్ ఏ విధంగా మోడల్లో ఉందో అదే మోడల్లో ఈరోజు ఉద్యోగం ఏదైతే నేను డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ ఆడా నేను మెడలిస్ట్ని, స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఆడా మెడలిస్ట్, నేను ఏదైతే జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్ సంబంధించి మెడలిస్ట్ని వాళ్ళు అప్లోడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం 1 టైం పాస్వర్డ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళ సర్టిఫికెట్ DG లాకర్ సిస్టమ్ తీసుకొని వచ్చాం. ఆధార్ కార్డు అనుసంధానంతో ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ఈరోజు భారతదేశంలో ఏ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు DG లాకర్ సిస్టమ్ తీసుకొని రాలేదు. మనం తీసుకొని వచ్చాం. ఫస్ట్ టైం ఇండియాలో మనమే రాజ్ చేసాం. ఆ విధానం ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా ముందెళ్తాం. జనవరి 15వ తేదీ లోపల ప్రతి క్రీడాకారుడు అతని సర్టిఫికెట్లని, అతని ఫోటో ఏదైతే మెడలిస్ట్ ఫోటో ఉందో ఆ టోర్నమెంట్లో భాగస్వాములైన ఫోటోని దీంట్లో అప్లోడ్ చేసుకుంటే అక్కడే ఇంక మళ్ళీ
జెన్యూనిటీ కోసం తిప్పుకునే పరిస్థితి ఉంది. పారదర్శకమైన పాలన అందే విధంగా వాళ్ళని ఫ్రీ యాక్సెస్ చేస్తున్నాం. ఫేక్ సర్టిఫికేట్ల సమస్య అయితే చాలా ఎక్కువ ఉంది. దీన్ని ఎలా నివారిస్తారు? కొన్ని సంఘాల్లో అయితే ఈ సమస్య ఎక్కువ ఉంది, కబడ్డీ లాంటి సంఘాల్లో. మా దగ్గరికి కబడ్డీ, ఫెన్సింగ్, ఫుట్బాల్ కొన్ని అసోసియేషన్స్ ఇష్యూస్ వచ్చాయి. ఈ ఫేక్ సర్టిఫికెట్లు కూడా, సాఫ్ట్ బాల్ కూడా కొన్ని వచ్చాయి. ఇప్పుడు దాన్ని కట్టడి చేసాం. ఇట్లా కొన్ని అసోసియేషన్స్ వస్తున్నాయి. వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇప్పుడే కబడ్డీ అసోసియేషన్ 3-man కమిటీ చేసాం. 3-man కమిటీ రిపోర్ట్ ఆధారంగానే ఈరోజు FIR కూడా కట్టడం జరిగింది. మేము ఏమంటున్నామంటే క్రీడా సంఘాలకు అప్పీల్ చేస్తున్నాం. ఈరోజు క్రీడాకారులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు. ఒకరి టాలెంట్ ని ఈరోజు అమ్ముకునే ప్రయత్నం చేయొద్దండి. ఈరోజు ఒక ప్లేయర్ ఆడాల్సిన గేము, ఏజ్, కేటగిరీని ఇంకొక ప్లేయర్ మీరు ఆధార్ కార్డు మార్చడం వల్లనో, దొంగ సృష్టించడం వల్లనో ఆ నిజమైన క్రీడాకారుడికి అర్హత కోల్పోతే అతను బాధపడే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఇక్కడ ఉండకూడదు. దానికోసం ఒక ప్రణాళికబద్ధంగా వెళ్దాం. ఎవరిని ఉపేక్షించే పని లేదు. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కోచ్ల కొరత అయితే ఉంది కొన్ని క్రీడాశాలకు సంబంధించి. దీన్ని ఎలా అధిగమిస్తారు? ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 400 కోచ్లు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా ప్రతి సంవత్సరం 100 మంది కోచెస్ రిక్రూట్ చేసుకొని చెప్పి ఆ రోజు అప్రూవల్ ఇచ్చారు. 2018లో 17 ఇచ్చినది 18లో అయింది. లాస్ట్ 5 సంవత్సరాలు ఒక కోచ్ రిక్రూట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాం. ఫేజ్ 1లో 110 మంది కోచెస్ అడిగాం. ఈరోజు అది ఫైనాన్స్కి వెళ్ళింది. ఆ ఫైనాన్స్ క్లియరెన్స్ రాగానే ఆ రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇది రవినాయుడు అభిప్రాయం. మొత్తం మీద ఉత్తమ క్రీడా పాలసీని అమలు చేసేందుకు మరింత మెరుగ్గా సవరణలు తీసుకొచ్చేందుకు వెనుకాడమని చెప్తున్నారు. అలాగే క్రీడా సంఘాలను ఎవరైనా తప్పుడు పనులు చేస్తే ఉక్కుపాదంతో అంచివేస్తాము అని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ.